కాలచక్రం గిర్రున తిరిగింది. 10 క్యాలెండర్లు వెనక్కు వెళ్లిపోయాయి. పాత ప్రభుత్వం 10 ఏళ్ల మైలురాళ్ల ఉత్సవాలను 10 నెలల ముందే జరుపుకుని ముచ్చట తీర్చుకుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం జమానా నడుస్తోంది. పాతొక రోత అనే పాత సామెతను రేవంత్ సర్కార్ పాటిస్తున్నట్టే కనిపిస్తోంది. కొత్తక వింతగా చాటుకుని తన మార్కు చూపించాలనుకుంటోంది. మరి ఆ మార్కులో రేవంత్ సర్కార్ చేయబోతున్న మార్పులేంటి? ఆయన ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఎవరు అభ్యంతరాలు తెలుపుతున్నారు? తెలంగాణలో ప్రతి ఏటా 2 దినాలకు చాలా ఇంపార్టెన్స్ లభిస్తూ ఉంటుంది. జూన్ 2వ తేదీ ఒకటైతే సెప్టెంబర్ 17వ తేదీ రెండోది. ఈ 2 దినాల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు పాకులాడుతూ ఉంటాయి. ఇది ప్రతిసారి మనకు కనిపిస్తున్నదే. అయితే ఇప్పుడు వస్తున్న జూన్ 2వ తేదీకి మరింత ప్రాధాన్యత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజున ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. అందుకు ఘనంగా ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న కాంగ్రెస్ కు తెలంగాణలో అందుకు తగిన ఇంపార్టెన్స్ ఉంది. అందులో రేవంత్ కు పాత్ర లేకపోయినా పార్టీ ప్రతినిధిగా తాను ముందుండి ఏర్పాట్లు చేస్తున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాను తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించడంపై విమర్శలు ముసురుకుంటున్నాయి. సోనియాకు ప్రభుత్వ పరంగా ఎలాంటి బాధ్యతలు లేవు, ప్రోటోకాల్ కూడా లేదు. ఆమెకు ఏ హోదా ఉందని ఆహ్వానిస్తున్నారు? ఎందుకు ఆహ్వానిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకునేందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమా, పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలను ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? గాంధీ భవన్ పిలుచుకోండి. 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులను పిలవడమైనటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మరో అడుగు ముందుకేసిన బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ సోనియా వల్లే ఆలస్యమైందని మండిపడుతున్నారు. ముఖ్యంగా 1500 మందికి పైగా ఆత్మ బలిదానాలకు, ప్రభుత్వ ప్రేరిత మరణాలకు కారణం సోనియాతో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీ అంటూ కమలనాథులు విమర్శిస్తున్నారు. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ ఆ రోజు పార్లమెంటులో బీజేపీ తరఫున మద్దతు పలకడం వల్లే తెలంగాణ సాకారమైంది తప్ప ఏ ఒక్కరితో తెలంగాణ రాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా గతంలో సోనియా గాంధీని బలిదేవత అని, దయ్యమని కూడా సంబోధించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు బలిదేవత అన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు దేవతలాగా సోనియా ఎలా కనపడుతోందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానిస్తే బలిదానాలు చేసుకున్న అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మినహాయించి సోనియాను అవసరమనుకుంటే గాంధీ భవన్ కు పిలిపించుకుని సన్మానం చేసుకోవాలంటున్నారు కిషన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఆవిర్భావ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని ఘాటుగానే హెచ్చరించారు. సోనియా గాంధీ ఇలా తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. 3.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి, అనేక బలిదానాలు చేసి, అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి మొత్తం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాం కాబట్టి ఆ రోజు తెలంగాణ వచ్చింది తప్ప సోనియా మా దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాల. మా ప్రాణాలు 1500 ప్రాణాలు తెలంగాణ ప్రజలు తీసుకొని మమ్మల్ని చంపి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు కల్పించారు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావంతో విడదయ్యలేని అనుబంధం ఉన్న బీఆర్ఎస్ ఈసారి విపక్షంలో ఉండి ఉత్సవాలు జరుపుకోవలసి వస్తోంది. అయితే జూన్ 2న 10 ఏళ్ల ఉత్సవాలను పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఘనంగా జరుపుకుంటామని ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో 1000 ఏళ్లైన చెక్కు చెదరని పునాది వేశారని కేటీఆర్ అభివర్ణించారు. 6.5 దశాబ్దాల పోరాటం, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, కేసీఆర్ ఆమరణ దీక్ష వంటి అనేక కారణాల చేత విజయం సాకారమైందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణ స్ఫూర్తితోనే పనిచేయాలని, పార్టీని పునరుజ్జీవింప చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎంగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజనీతి కోవిదుడిగా ఉన్న కేసీఆర్ పాలకపక్షానికి ఎక్కడా తగ్గకుండా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాల్లో తమదైన మార్కు వేసుకునేలాగా పోటాపోటీ ఉత్సవాలకు ఏర్పాట్లు. రేవంత్ సర్కార్ తన హయాంలో తెలంగాణకు కొత్త ముద్రలు వేయాలని కంకణం కట్టుకుందా? అదే కనుక నిజమైతే ఆ పని ఎందుకు చేస్తున్నారు? గత ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది? ఇప్పుడు రేవంత్ కొత్తగా చేస్తున్న మార్పులేంటి? అయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర పండుగ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అప్పటి కేసీఆర్ సర్కార్ రాష్ట్ర గీతాన్ని మాత్రం విస్మరించింది. కేసీఆర్ దేన్ని విస్మరించారో దాన్నే పట్టుకున్నారు రేవంత్. అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే ఉద్యమ గీతాన్ని రాష్ట్ర గేయంగా చేయాలని రేవంత్ నిర్ణయించారు. అంతేకాదు, అందులో భారీగా మార్పులు కూడా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించటంలో, యూత్ లో, సామాన్య ప్రజల్లో ఆకాంక్షలు పెంచటంలో తెలంగాణ సాహితీవేత్తల పాత్ర అద్వితీయం, అమోఘం. జర్నలిస్టులు, రచయితలు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అక్షరాలతో, విశ్లేషణలతో ప్రజల్ని ఆలోచింపచేస్తే, వాగ్గేయకారులు పాటల రూపంలో తమ వాగ్జరిని పల్లవింపచేశారు. గజ్జెకట్టి యువతరాన్ని పోరాటానికి సమాయత్తం చేశారు. ఉద్యమ సమయంలో అనేక పాటలు తెలంగాణ అంతటా వాడవాడలా మార్మోగే. అన్ని పాఠశాలల్లో కూడా జాతీయ ఉద్యమం నాటి వందేమాతర గీతానికి సమానంగా కదం తొక్కాయి. అలాంటి వాటిలో అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాటకు అన్నింటికన్నా ప్రాధాన్యత లభించింది. అప్పటి వరకు విద్యార్థులకు, యువతరానికి తెలుగు తల్లి మాత్రమే తెలుసు. తెలంగాణ తల్లిని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే దేవతారూపంగా ఆవాహనం చేసుకుని పాడిన ఆ పాట చేసిన మేలు ఇప్పటికీ అందరూ గుర్తు. విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, పాత్రికేయ సంఘాలు ఎక్కడ ఆందోళన చేసినా అక్కడ ప్రతిధ్వనించింది అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటనే. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక నూతన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పాటకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, రాష్ట్ర గీతంగా అవతరిస్తుందని అంతా భావించారు. ఆ పాటకు కేసీఆర్ అదే ప్రాముఖ్యత అందిస్తారని ఆశించారు. కానీ కేసీఆర్ ఆ విషయంలో మీనమేషాలు లెక్కించారు. కేసీఆర్ ఉద్దేశంలో ఏముందో తెలియదు కానీ ఆ పాటలో అందిశ్రీ ఆనాటి 10 జిల్లాలను మాత్రమే పేర్కొన్నారని, కానీ పెరిగిన ప్రభుత్వ అవసరాలు, ప్రజల ఆకాంక్షల దృష్ట్యా జిల్లాల సంఖ్య పెంచాల్సి వస్తుందని, అందువల్ల ఆ పాట ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని కేసీఆర్ భావించినట్టుగా వార్తలొచ్చాయి. అయితే అన్ని అంశాలను మార్చుకుంటున్నప్పుడు పాటను కూడా అవసరానికి తగినట్టుగా మార్చుకునే అవకాశం ఉందని, కానీ కేసీఆర్ నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ తనకు రీచ్ కాలేదని పలు సందర్భాల్లో అందిశ్రీ ఆవేదనపూర్వక. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కావటం, 10 ఏళ్ల కాలము గడిచింది. 3వ ఎన్నికలకు ముందైనా కేసీఆర్ అందిశ్రీ గీతం అంశాన్ని పట్టించుకుంటారా అనుకుంటే అప్పుడు పట్టించుకోలేదు. దీనిపై సాహితీవేత్తల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. సరిగ్గా కేసీఆర్ మీద వ్యక్తమైన వ్యతిరేకతనే రేవంత్ పట్టుకున్నారంటారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ముందే అందిశ్రీని పిలిపించుకుని రేవంత్ ఈ విషయంలో చర్చించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఆ మేరకే రేవంత్ ఇప్పుడు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఎంపిక చేశారు. జూన్ 2న నూతన గీతంతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలు ఆవిష్కరించనున్నారు. ఇక పాట విషయానికొస్తే అందిశ్రీ రాసిన ఆ పాటను ప్రముఖ సినీ గాయకుడు రామకృష్ణ చేత ఆనాడు పాడించారు. ఆ పాటలోని అందిశ్రీ వైదుష్యాన్ని, తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని రామకృష్ణ తన గొంతులో అద్భుతంగా పలికించారు. అది రామకృష్ణే పాడారు అంటే తొలుత ఎవ్వరూ నమ్మలేదు కూడా. ఆంధ్రాకు చెందిన రామకృష్ణ భక్తి గీతాలకు అద్భుతంగా సరిపోయే గొంతు కలిగిన రామకృష్ణ ఒక ఉద్యమ గీతాన్ని అంత బాగా పాడుతారు అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆయన పాడిన పాటే ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో మార్మోగింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రం సాకారమయ్యేలా చేసింది. రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా ఆ పాటనే నివాళిగా ప్రకటించుకుంది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ రామకృష్ణ స్థాయికి తగ్గకుండా పాటకు మరో కొత్త రూపమివ్వాలని నిర్ణయించింది. ఆంధ్రాకే చెందిన కీరవాణి చేత సరికొత్తగా పాట పాడిస్తున్నారు రేవంత్. తెలుగు ప్రేక్షక ప్రపంచానికి పరిచయం అక్కర్లేని కీరవాణి ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నటుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమాలో కథనాన్ని కీలక మలుపు తిప్పేలా, సందర్భాన్ని డామినేట్ చేసేలా రాసిన అనేక పాటలను ఇప్పటికే కీరవాణి తన గొంతులో అద్భుతంగా పలికించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్ర గేయంగా అవతరిస్తున్న తెలంగాణ పాట
కీరవాణి గొంతు నుంచి జాలువార తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు జీర్ణం కాని విషయమే అయినా తెలంగాణ స్ఫూర్తి గీతాలను మాత్రం ఆంధ్ర గాయకులచే పాడించటం వ్యూహాత్మకంగానే కాక సెంటిమెంట్ గా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అదే సాంప్రదాయాన్ని రేవంత్ కూడా పసిగట్టి ఇప్పుడు కూడా పాటిస్తూ ఉండటం విశేషం. ఎన్నికల సందర్భంలో రేవంత్ తనను ప్రమోట్ చేసుకోవటానికి తెలంగాణ గద్దర్గా పేరున్న నర్సిరెడ్డి చేత పాడించిన పాట బాగా పాపులారిటీ తెచ్చుకుంది. రేవంత్ కూడా ఊహించిన విధంగా ప్రజల్లోకి ఆ పాట దూసుకువెళ్లింది. అయినా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మాత్రం ఆంధ్రాకు చెందిన కీరవాణి చేతనే పాడించటం, ఆనాటి పాత సాంప్రదాయాన్ని పాటించడమే. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు రాష్ట్ర గీతానికి కూడా నూతన ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. ఆ పని దాదాపుగా పూర్తి కావచ్చింది. సోనియా చేతుల మీదుగా ఈసీ అనుమతితో జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ వేడుకలు కావడంతో రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు పాత సర్కారు ప్రాధాన్యత ఇవ్వలేదని చెబుతూ ఆ పని తాము చేస్తున్నామని ఘనంగా చెప్పుకునేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ దెబ్బతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి బలమైన మెసేజ్ వెళ్లేలా ప్లాన్ చేస్తూ సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. పెత్తందారులపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్టు అధికార వర్గం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రిజిస్ట్రేషన్ ఆల్ఫాబెట్స్ ను టీఎస్ నుంచి టీజీకి మార్చివేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని విస్మరిస్తే ఆ పని రేవంత్ పూర్తి చేసి దళిత మహాకవిగా పేరొందిన అందశ్రీని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించి సోనియాకు గిఫ్ట్ గా ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ ఆ పని పూర్తి చేయటమే కాక తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా సోనియా ముద్ర, కాంగ్రెస్ ముద్ర ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి ఓ కొత్త ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రాజకీయ. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ఉద్యమకాలం నాటి పరిస్థితుల నుంచి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎంతో ముందుకెళ్లిపోయాయి. అయినా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రజలకు ఒక ప్రైడ్, అస్మిత అనేది ఉంటుంది. ఆ అస్మిత కోసమే ఇప్పుడు పార్టీలన్నీ పాకులాడుతున్నాయి. పార్టీలు గాని, నాయకులు గాని దేశ రాజకీయాల్లో ఎంతగా దూసుకెళ్లినా తెలంగాణ భూమిపుత్రులు అనే ట్యాగ్ లైన్ కు దూరమైతే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయి. బహుశా అలాంటి ఆరాటమే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఆకాశంలో పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా సాయంత్రం తన గూటికి చేరుకోవాల్సిందే. ఇదే సూత్రం మనుషులకైనా వర్తిస్తుంది, రాజకీయ పార్టీలకైనా వర్తిస్తుంది. అయితే రాజకీయ పార్టీలు తమ అమాయకత్వంతోనో లేక అతిశయించిన ఆత్మవిశ్వాసంతోనో కొన్నిసార్లు గూటికి దూరమై తాము బాగా ముందుకెళ్లిపోయామని, ఇంకా వెనక్కు రావాల్సిన అవసరం లేదన్న భావనలో ఉండిపోతాయి. అలాంటి ఒకానొక సందర్భమే తెలంగాణ రాజకీయాల్లో కనిపించిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజానీకానికి దూరమైన కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయారు. దశాబ్దాల పాటు దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రాను ఏలిన కాంగ్రెస్ ఉద్యమం తర్వాత పరిస్థితుల్లో అడ్రస్ లేకుండా పోవటం వారిలో ఆత్మ పరిశీలనకు కారణమైంది. జాతీయ పార్టీగా వారికి పరిమితులు ఉన్నా కేసీఆర్ సర్కారు విస్మరించిన అంశాలను సరిగ్గా ఉపయోగించుకునే పనిలో తీక్షణంగా వర్క్ చేశారు. దాని ప్రభావమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని అందుకోగలిగారు. తామేది కోల్పోయామో మళ్లీ దాన్నే అందుకొని ప్రజలకు దగ్గరవ్వాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే గతించిన తెలంగాణ ప్రైడ్ ఇక తమ వల్లే సాధ్యమని ప్రజలకు చాటేందుకు కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. అధికారం కోల్పోయినా తెలంగాణ ప్రజలకు తాము బాధ్యులమని, పాలకులు చేసే తప్పిదాలను 1000 కళ్లతో పరిశీలిస్తామని విపక్ష బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికొచ్చిందో ప్రజలు గుర్తించాలని, తెలంగాణ కోసం మడమ తిప్పని పోరు సాగించిన భూమిపుత్రుడు కేసీఆర్ అని, అభివృద్ధికి లోతైన పునాదులు వేసింది అతనేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ వేసిన పునాదుల మీదనే చేయాల్సి ఉంటుందని, తమకు తెలంగాణకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం అలాంటిదని హరీష్ రావు, కేటీఆర్ వంటి సీనియర్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రైడ్ తమ వల్లే సాధ్యమైందని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎవరు ఇచ్చినా తెచ్చింది తామేనని కేసీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకోవటం గమనించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అంటే తాము లేకపోతే ఎవరూ ముందుకొచ్చి తెలంగాణనిచ్చేవారు కాదు అనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. అటు బీజేపీ నేతలు కూడా జాతీయ స్థాయిలో తాము సహకరించకపోతే ఆనాటి యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చేది కాదని, బిల్లు పెట్టేలా చేసింది తెలంగాణ ప్రజలతో కలిసి కాంగ్రెస్ నేతల మెడలు వంచింది తామేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తమది జాతీయ పార్టీ అయినప్పటికీ తెలంగాణ విషయంలో అందరికన్నా ముందు తీర్మానం చేసింది, పార్లమెంట్లో ముందుండి కొట్లాడింది తామే అని చెబుతున్నారు. ఆ విధంగా నేషనల్ ప్రైడ్ తో పాటు రీజనల్ ప్రైడ్ తమదే అంటున్నారు బీజేపీ నేతలు. ఇలా తెలంగాణ ప్రైడ్ కు తామే కారకులమంటే తామే కారకులమంటూ అన్ని పార్టీలు ఆరాటపడుతూ వస్తున్నాయి. అటు సిపిఐ కూడా తెలంగాణ అస్మితకు తామే వారసులమని చెప్పుకుంటోంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17, జూన్ 2వ తేదీల్లో తెలంగాణ అస్తిత్వం కోసం అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి. అందులో భాగంగానే జూన్ 2న ఘనంగా ఉత్సవాలు నిర్వహించి తామే తెలంగాణ ప్రజలు ఆమోదించిన నాయకులుగా చెప్పుకునేందుకు 14, మార్చి 4వ తేదీన ప్రత్యేక తెలంగాణను ఆనాటి యూపీఏ సర్కారు ప్రకటించింది. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ 28వ రాష్ట్రంగా పురుడు పోసుకుంటుందని, కొత్త రాష్ట్రం ఉనికి ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుందని, 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని హోదా ఆటోమేటిక్ గా రద్దవుతుందని ఆనాటి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి మార్చిలో ప్రకటించిన కేంద్రం జూన్ 2 వరకు ఎందుకు పోస్ట్పోన్ చేసింది? అయితే రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన కేంద్రం ఎన్నికలకు వెళ్లింది. తెలంగాణలో, ఆంధ్రలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాలు జూన్ 2నే విడిపోయాయి. అదే రోజును ఆనాటి బీఆర్ఎస్ నేతలు ఆవిర్భావ దినంగా ఆమోదిస్తే ఆంధ్ర మాత్రం జూన్ 8న ఆవిర్భావ దినంగా ప్రకటించుకుంది. జూన్ 2న 1946లో ఇటలీ ప్రజలు రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకున్న దానికి గుర్తుగానే అదే రోజును ఇక్కడ కూడా అమల్లోకి తెచ్చారన్న వ్యాఖ్యలు అప్పట్లో వచ్చాయి. ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించబోము అనేందుకు గుర్తుగానే యూపీఏ సర్కారు చర్యలకు నిరసనగా జూన్ 2కు బదులు జూన్ 8ని ఆవిర్భావ దినంగా ఆనాటి సీమాంధ్ర పాలకులు ప్రకటించుకోవటం విశేషం. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ జూన్ 8ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర అవతరించిన పాత నవంబర్ 1నే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మాత్రం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రం నుంచి విడిపోయిన జూన్ 2వ తేదీనే బీఆర్ఎస్ ఆమోదించటం, బీజేపీ కూడా ఆమోదం తెలపటం, అదే రోజున ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఘనంగా ఉత్సవాలు చేయటం జరుగుతోంది. తెలంగాణ ప్రజానీకంలో తమదైన ముద్ర వేసుకునేందుకు ఆ 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతూ ఉండటం మరో విశేషంగా చెప్పుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ముద్రలు చెరిపేందుకు చేస్తున్న యత్నాలు, తనదైన మార్కును బలంగా వేసుకునే ప్రయత్నాలు ఎంతవరకు ప్రజలను మెప్పిస్తాయో చూడాలంటున్నారు.